హలో వియర్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈ వీడియోని ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం తప్పక చూడవలసిన వీడియో అండి. ఎందుకంటే ఇందులో చెప్పి నేను ఇవి ప్రతి ఒక్కరూ ఏదో ఒక మిస్టేక్ అయితే చేస్తూ ఉంటారు ఈ టిప్స్లలో. సో మీరు గనుక ఈ వీడియో చూసి మీరు తప్పు చేస్తున్నారో ఆ తప్పుని ఎక్కడ సరిదిద్దుకుంటే మనం డబ్బుల కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు, అలాగే ఇంకొకరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం ఉండదని తెలుసుకుంటారు. ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి ఇందులో నేను చెప్పే వీటిలో మీరు కూడా ఏదో ఒకటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. తప్పకుండా అదొక్కటి రెక్టిఫై చేసుకోవచ్చు. సరే, పొదుపు అనేది ఇద్దరికీ సంబంధించినదని ఒకరు మాత్రమే చేయాలి, భర్తే చేయాలి పొదుపు, లేదా భార్యే చేయాలని ఏం లేదు. భార్యాభర్తలు ఇద్దరూ కరెక్ట్గా పొదుపు ఈ రెండు ఖర్చులు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని చూసినట్లయితేనే అప్పుడు ఆ జీవితం బాగుంటుంది. పొదుపు సేవింగ్స్ ఏవైనా చేయగలుగుతారు. సరే, మనం చేసే మిస్టేక్స్ ఏంటో చూద్దాం. జనరల్గా మగవారు బయట నుంచి వచ్చేటప్పుడు ఏవైనా జంక్ ఫుడ్ అంటే గోబీ కానీ పానీపూరి కానీ బిస్కెట్స్ కానీ పిల్లల్ని ప్రతిరోజు కొంతమంది తెస్తూ ఉంటారు. ప్రతిరోజు తేవడం అనేది కరెక్ట్ కాదండి. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. ఎందుకంటే జంక్ ఫుడ్లు హెల్త్కి అంత మంచిది కాదు, అది పిల్లలకు కానీ పెద్దలకు కానీ. అది ఎందుకంటే వాళ్ళు ఎలాంటి ఆయిల్స్తో ప్రిపేర్ చేస్తారో, ఎంత నీట్గా ఉంటారో లేదో కూడా తెలియదు. వాటి వల్ల మనము ఇంట్లోనే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడం అనేది చాలా మంచిది. ఇలాంటి జంక్ ఫుడ్స్ వల్ల పిల్లల హెల్త్ చాలా ఖరాబ్ అవుతుంది. సో ఇలాంటివి రోజు తీసుకురాకండి. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్ చేయడం వల్ల మనకి రోజు ఎంత లేదన్నా జంక్ ఫుడ్కి 30-40 రూపీస్ అవుతుంది. అలా మంత్ అంతా వేసుకున్నా కూడా చూడండి, చాలా అమౌంట్, దానికే 1000 రూపీస్ దాకా మనం వేస్ట్ చేస్తూ ఉంటాము. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. అలాగే మరికొంతమంది జెంట్స్ ఏం చేస్తుంటారంటే వాచెస్ కానివ్వండి, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఊరికే వాచ్లు అవి కొంటూ ఉంటారు. ఇంట్లో ఆల్రెడీ వాచెస్ ఉంటాయి, 1-2, అయినా కూడా వాళ్ళు మొబైల్ చూస్తున్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ కనిపించాయంటే చాలు మళ్ళీ కొంటుంటారు. అలా కొనడం వేస్ట్ అండి. ఒక వాచ్ 2 వాచ్లు ఇంట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు అంత రేట్స్ పెట్టి వాచ్లు అనేది కొనడము, ఉన్న వాచ్లు పెట్టుకుంటే సరిపోతుంది. ఒకవేళ అది ఖరాబ్ అయ్యింటే నువ్వు కొనడం కరెక్ట్, కానీ ఖరాబ్ అవ్వకముందే ఇంట్లో వాచెస్ చాలా ఉన్నా కూడా కొనడం అనేది అనవసరంగా మనం డబ్బు వేస్ట్ చేసినట్లే అండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అండి. చాలామంది లేడీస్కి అయితే ఈ హ్యాండ్ బ్యాగుల పిచ్చి ఎక్కువగా ఉంటుంది. చూసిన ప్రతి హ్యాండ్ బ్యాగ్ అట్రాక్టివ్గా కనిపించిందంటే చాలు కొనేస్తూ ఉంటారు. ఎందుకండి అన్నెన్ని హ్యాండ్ బ్యాగులు, ఇంటి నుండితే హ్యాండ్ బ్యాగులు ఉన్నా కూడా, వస్తువులు ఉన్నా కూడా ఎక్కడ పెట్టుకోవాలో వాటిని తెలియదు. సో అనవసరంగా కొనకపోవడమే మంచిది. మనకి లేకపోతే కొనడం కరెక్ట్, కానీ ఉన్నా కూడా చూసిన ప్రతి బ్యాగు చూసినది కావాలన్నా కూడా మనము అనవసరంగా వేస్ట్ చేసినట్లే అండి. మీరు అయితే ఆ తప్పు అయితే చెయ్యకండి. మీ దగ్గర ఉంటే గనక హ్యాండ్ బ్యాగు మళ్ళీ 1-2 ఎనఫ్ అండి. అంతకు మించి ఉన్నాయనుకోండి మనకి వాటి మీద ఆశపోతుంది. మనకు ఒక సామెత ఉంది కదా, తినగా తినగా చక్కెర కూడా చేదు వస్తుందంట కొద్ది రోజులకి. అంటే ఎక్కువైపోతే, తీపి అనేది ఎక్కువైపోతే అది చేదుగా అనిపిస్తుంది. సో మనకి 1-2 చాలు, అంతకు మించి పోవద్దు. అలాగే జెంట్స్ అయితే ఎక్కువ జీన్స్ ప్యాంట్లు అవి ఇవి ఎక్కువగా కొంటుంటారు. ఇంట్లో ఉన్నా కూడా అవేం తొందరగా చినిగిపోయేటి వస్తువు కూడా కాదు. జీన్స్లు అంత తొందరగా చినగవండి. ఒకవేళ టైట్ అయితే మీకు సెట్ అదే టైట్గా పట్టకపోతేనే నెక్స్ట్ మళ్ళీ కొత్తవి కొనండి, లేకపోతే అనవసరంగా కొనకండి. ఎందుకంటే ఉన్న వాటిని అవి పాడయ్యేంత వరకు వాడండి. పాడవ్వకముందే వెళ్ళిన ప్రతిసారి జీన్స్లని, అనవసరంగా షర్ట్లని అలా కొని టీషర్ట్లని వేస్ట్ చేయడం పోతుందండి. వీటికి చాలా అమౌంట్ మనం వేస్ట్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి అనవసరంగా లైట్స్ ఆన్, ఫ్యాన్లు ఆన్ చేయకండి. మీరు కనుక రూమ్లోంచి పక్కకి వెళ్తుంటే కనుక వాటిని స్విచ్లు ఆఫ్ చేసి వెళ్ళండి, మర్చిపోకండి. అలాగే నైట్ టైము మనము ఆల్ అవుట్ ఆన్ చేస్తుంటాము. ఆల్ అవుట్ ఆన్ చేసి పొద్దున్నే లేచిన వెంటనే వాటిని ఆఫ్ చేయకోకుండా మర్చిపోయి అలానే వదిలేస్తుంటారు. అలా చేయకండి. ఆఫ్ చేయండి, లేచిన వెంటనే ఆల్ అవుట్ ఆఫ్ చేయండి. మీరు కనుక ఆ రూమ్లో అవసరం లేని స్విచ్లు, ఫ్యాన్లు ఆఫ్ చేసేసి పక్క రూమ్కి వెళ్ళిపోండి. అలాగే కొంతమంది కూలర్ అండి, కూలర్ ఆన్ చేస్తారు, ఇక్కడ కాసేపు కూర్చుంటారు, ఒక 5 మినిట్స్ పక్కకి వెళ్ళిపోతారు. ఆ కూలర్ ఏమో తిరుగుతూనే ఉంటుంది. అలాగే దానివల్ల అమౌంట్ మనకి కరెంటు బిల్ ఎక్కువగా వస్తుంది.
అలాగే కొంతమంది కూలరు యూజ్ చేయనప్పుడు అలానే వదిలేస్తుంటారు. యూజ్ చేయకుండా ఇప్పుడు చలికాలం వచ్చింది కదా! చలికాలం వచ్చినప్పుడు మనం యూజ్ చేయనప్పుడు ఆ కూలర్‌ని అందులో ఉన్న వాటర్ మొత్తం తీసేసి నీట్‌గా తుడిచేసి మళ్ళీ ఆరబెట్టేసి మనము ఎత్తిపెట్టినట్లయితే గనక నెక్స్ట్ ఇయర్‌కి మంచిగా పనికొస్తుంది. అలా కాకోకుండా వదిలేసామనుకోండి దాన్ని పాడవుతుందండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కొత్తగా కొనాల్సింది వస్తుంది. దానివల్ల చాలా అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి షూస్ అండి. చాలామంది మగవారు షూస్ విపరీతంగా షూస్ కొంటూ ఉంటారు. ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్ళడానికి ఒక ఫార్మల్ షూ, ఇంట్లో వేసుకోవడానికి ఒక స్లిప్పర్స్ అలా అయిపోతే సరిపోతుంది కదా! ఇంట్లో బయట వేసుకోవడానికి. అలా లేదు. షూస్ ఫార్మల్ షూ ఒకటి, బయటికెళ్ళడానికి 2, 3 రకాల షూస్, ఇంట్లో 2, 3 రకాల చెప్పులు అలాంటివి కొంటూ ఉంటారు. ఎందుకండి అనవసరంగా అంత అమౌంట్ వేస్ట్ చేయడము. మీకు అవసరమైనంత వరకే కొనండి. అవసరానికి మించి మాత్రం మీరు కొనకండి. ఆ వస్తువు కొనకండి. మీకు ఎంతవరకు అవసరమో అంతే కొనండి. తక్కువ రేటుకి వస్తున్నాయని చెప్పి, చీప్‌గా వస్తున్నాయని చెప్పి, మీకు అవసరం లేకపోయినా కూడా ఎక్కువ ఎక్కువ కొనకండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు అనేది మనం ఎంత వేసుకోవాలో అంతే వేసుకుంటే సరిపోతుంది. అలా కాకోకుండా తక్కువ రేటుకి ఫ్రీగా వస్తుందని చెప్పి ఎక్కువ ఎక్కువ తెచ్చుకొని అంతా పోసేసుకోలేం గదా! అన్నంలో గానీ వేరే. అది ఎంతవరకు అవసరమో అంతే వాడుకోగలుగుతాం. అలాగే మనకి ఏదైనా ఒక వస్తువు ఎంతవరకు అవసరమో, ఎన్ని క్వాంటిటీ అవసరమో అంతే తీసుకోండి. అంతకు మించి ఎక్కువగా తీసుకున్నట్లయితే వాటి మీద మనకుండే అభిరుచి కూడా తగ్గిపోతుంది. సో, మనకి ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ గనక చేయకుండా మీరు ఉన్నట్లయితే గనక మన దగ్గర చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి. మరికొంతమంది ఏం చేస్తారంటే బయటికెళ్ళినప్పుడు కాఫీ, టీలు ఎక్కువగా తాగుతుంటారు విపరీతంగా. ఆల్రెడీ ఇంట్లో తాగేసి ఉంటారు. కానీ బయటికెళ్ళినప్పుడు మళ్ళీ ఒక 5, 6 సార్లైనా తాగే వాళ్ళని నేను చాలామందిని చూశాను. ఎందుకండి అన్ని సార్లు తాగుతారు? 1, 2 సార్లు ఎనఫ్. ఒక 5, 6 సార్లు అంటే మన ఆరోగ్యమే ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే అంత చక్కెర వాడటం ఈ రోజుల్లో హెల్త్‌కి చాలా మంచిది కూడా కాదు. అలాగే ఫ్రీగా డబ్బు రావాలని చెప్పి ఇవి ఏవి యాపులనంటే ఆ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకొని అందులో ₹100 పెట్టడం, 200 పెట్టడం అనేది కరెక్ట్ కాదండి. ఫ్రీగా వచ్చిన అమౌంట్ ఫ్రీగానే వెళ్ళిపోతుంది. మనం కష్టపడి సంపాదించే డబ్బే మన దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది. ఊరికే డబ్బు సంపాదించాలి అని చెప్పి అనవసరమైన వాటిల్లో మీరు తప్పుదారిలోకి వెళ్ళొద్దు. ఇది మగవారు కానీ, ఆడవారు కానీ ఈ మిస్టేక్ అయితే చేయకూడదండి. ఎందుకంటే డబ్బు సంపాదించాలి కానీ దాన్ని నిజాయితీ మార్గంలోనే కష్టపడే సంపాదించాలి. అలాగా ఫ్రీగా వచ్చిన డబ్బు ఎన్ని రోజులు మన దగ్గర ఉండదండి. ఈ టిప్ మాత్రం మీరు మర్చిపోవద్దు ఎప్పటికీ. అలాగే ఇంట్లో కాఫీ టీ బదులు రాగి జావ, రాగి మాల్ట్ ఇలాంటివి చేసుకొని, అలాగే రాగి పిండిని వేయించుకొని కూడా తినొచ్చు. ఇలా తినడం వల్ల మనకి హెల్త్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే పిల్లలకు కూడా ఇప్పటి నుంచే అలవాటు చేయండి. కాఫీ, టీలనేది మ్యాక్సిమం మానేయడానికి ట్రై చేయండి. మనము చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మన ఇంట్లోనే మనకి అమౌంట్ అనేది సేవ్ అవుతుందండి. మనము కొద్దిగా తెలివిగా ఆలోచించాలి. అప్పుడే చాలా అమౌంట్‌ని సేవ్ చేయగలుగుతాము. మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు గనుక మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. బాయ్ బాయ్.